మొట్టమొదటి రాకలో యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహారం కోసం నా యేసు లోక పాపంలో మోసుకుని పోయే గొర్రెపిల్లగా వచ్చాడు. మానవుల పాపం కోసం యేసు క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన పునరుద్ధారణ లేచాడు. నా ప్రియమైన సహోదరా సహోదరి, ఈ సాయంకాలం మొట్టమొదటిసారిగా వచ్చిన యేసు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. కానీ ఇంకో సత్యం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40వ దినాన పరలోకానికి ఆరోహణమైనాడు. ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు ఒక మాట చెప్పాయి. ఏ విధంగా అయితే యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణం మీరు చూస్తున్నారో అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. ఎందుకు యేసు రాబోతున్నాడు? ఒక సత్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మానవుల్ని ప్రేమించి మానవులకు రక్షణ ప్రసాదించిన యేసు, మానవుని ప్రేమించి మానవుని పాప శాప బంధకాల నుంచి విడిపించిన యేసు తన బిడ్డల కోసం రాబోతున్నాడు. ఇది సత్యం. మొట్టమొదటి రాకడలో ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఒక గొప్ప సత్యం ఏంటంటే ఆయన రెండవ రాకడ ప్రపంచ మానవాళికి కొట్టొచ్చినదిగా కనబడుతుంది. నా ప్రియ సహోదరా, యేసు రాకడ రాకముందే, నీ యొక్క జీవిత యాత్ర ముగియక ముందే ఆకాశాన్ని భూమిని అందున సమస్తాన్ని కలగజేసి మానవుని పాప శాప బంధకాల నుంచి విడిపించేవాడు యేసు క్రీస్తుని నువ్వు గుర్తించినట్లా. గమనించండి, మీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ వయసు అయినా, ఈ సాయంకాలం యేసు ప్రేమ వాక్కు నీకు వినిపించబడుతూ ఉంది. నువ్వు ఇంట్లో కూర్చొని వినొచ్చు, లేకపోతే ఇంకెక్కడ నీకు శబ్దం వినబడుతుందో దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రేమ మమ్మల్ని మీ మధ్యకి తీసుకొని వచ్చింది. ప్రియ సహోదరా, పెద్దోళ్ళు అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీలో ఊపిరుండగానే నీ క్షేమ కాలంలో అన్నీ బాగున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి రా. యేసుని రక్షకుడిగా అంగీకరించు. నీ పాపములు క్షమించబడతాయి. నీకు నిత్య శాంతి సమాధానం ఇవ్వబడుతుంది. ఈ లోకంలో నెమ్మది, ఈ లోకాన్ని విడిస్తే పరలోకంలో ఆయనతో యుగ యుగాలుంటావు. నా ప్రియ తమ్ముడు చెల్లి, నువ్వేమనుకుంటున్నావు? యేసు విషయంలో నీకు ఎలాంటి అపోహ కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? యేసు అనగా రక్షించేవాడు, యేసు అనగా పాపములు క్షమించేవాడు, యేసు అనగా పాప శాప నివారణ కోసం ఈ లోకంలో అవతరించాడు. 2000 సంవత్సరాలకు పూర్వం నా యేసు లోకంలో జన్మించాడు. ఎందుకు? పాపిని ప్రేమించి పాపములు క్షమించడానికి యేసు లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరా, యేసు క్రీస్తు రాజుగా రాబోతున్నాడు. ఆయన రెండో రాకడ ఆయన వెళ్ళక ముందు చెప్పాడు, యుద్ధాలు, భూకంపాలు, జన వినాశనం జరుగుతుందని. ఇప్పుడు మనం కళ్ళెదురు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధ వార్తలే, ఎక్కడ చూసినా కరువులు, జన వినాశనం జరుగుతూ ఉంది. దీనికి కారణం మానవుడు పాపం చేస్తూ, మానవుడు దేవునికి దూరమై, మానవుడు పాపం చేత ఈడవబడి, మానవుడు పాపంలో పట్టబడి తన బ్రతుకును, తన జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నాడు. నా ప్రేమైన తమ్ముడు చెల్లి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుని కొరకు ప్రాణం పెట్టాడు. యేసుని కొరకు రక్తం కార్చాడు. ఎందుకో తెలుసా? నీవు నశించి నాశనానికి పోకుండా, నువ్వు నశించి నిత్య నరకానికి పోకుండా నా యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ ప్రభు ప్రేమ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ సాయంకాలం దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా,